నమస్తే, నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు మనతో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు ఉన్నారు. నమస్తే రఘునందన్జీ. చెప్పండి, బాగా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు మీరు. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు అనుకున్న తీర్పులు వస్తున్నాయా? ఏమన్నా కొంత నర్వస్గా ఉన్నారా? ఒక స్థానం కోల్పోవడం కొంచెం బాధ అనిపించినప్పటికీ కూడా మిగతా రెండు అంటే మా పార్లమెంట్ పరిధి లోపల వచ్చేటువంటి 2 స్థానాలు ఏవైతున్నాయో రెండింటి లోపల మా కార్యకర్తలు మేము చేసినటువంటి కృషి ఫలిస్తుంది. ఒక దాంట్లో ఇప్పటికే విజయం సాధించినాం, ఇంకోటి ఈరోజు సాయంత్రంకో రేపు ఉదయంకో అది కూడా పాజిటివ్గానే ఫలితం వస్తుందనేటువంటి విశ్వాసాన్ని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా. ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి. పట్టభద్రులు కూడా మొదటి ప్రాధాన్యత అంటే అందులో మీకు 3 లక్షల పైచిల కోట్లు పోలైండి ఉంటే మొదటి ప్రాధాన్యతలోనే బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. పోలైన ఓట్లే తక్కువ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మీకు 60% ఓట్లే పోలైనట్టు కనబడతా ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి చూస్తే మొదటి ప్రాధాన్యతలు వచ్చినా రెండో ప్రాధాన్యతలు వచ్చినా అన్న సీనన్న గెలిచినమా ఓడినామా అని అడుగుతారు. గెలుస్తామనే విశ్వాసం అయితే నాకు కనబడుతుంది. ఏంది ఇదే ఊపు రేపు అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతున్నా లేకపోతే? కొనసాగించాలనే ప్రయత్నం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా ఢిల్లీ నాయకత్వం అంతా కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు. ఇదే ఊపుని ఇట్లే కంటిన్యూ చేయాలి. ఏంది ఇంత ఊపు రావడానికి కారణం? నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, ఈ దేశంలో జరుగుతున్నటువంటి పలు సంఘటనల్ని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలంతా ఆలోచించేటువంటి పరిణామక్రమం. కుంభమేళను విమర్శించేటోళ్ళని చూస్తూ ఉన్నాం. రకరకాలైనటువంటి అంశాల లోపల భారతీయ జనతా పార్టీ చేసే పనులు, నరేంద్ర మోడీ గారు చేసేటువంటి ప్రతి పనిని విమర్శించేటువంటి వ్యక్తులను చూస్తూ ఉన్నాం. దానివల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన వస్తూ ఉంది. మంచి చేస్తే కూడా రోజు ఎందుకు తిడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారిని? ఈ దేశాన్ని విశ్వగురుగా మలిస్తేందుకు ఆయన పడని కష్టం లేదు. అట్లాంటప్పుడు ఎందుకు ఇంత వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు అనేటువంటి ఆలోచన ప్రజలకు వస్తూ ఉంది. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారికి సంబంధం లేని అంశాలలో ఆమె జోక్యం చేసుకొని అప్పుడు డిమానిటైజేషన్ అప్పుడు ప్రధానమంత్రి గారిని పట్టుకొని లక్నో రోడ్లో చౌరస్తాలో ఉరిదీయాలనేటువంటి పదం మాట్లాడినారు. మళ్ళీ ఇప్పుడు అంత పెద్ద కుంభమేళని అన్ని కోట్ల మంది ప్రజలు ప్రపంచమంతా వీక్షించి అంత గొప్పగా నిర్వహిస్తే అది కుంభమేళన మృత్యు మేళన అని మాట్లాడతారు. సో మీకు ఏం సంబంధం అసలు? 1,00,000 మంది జనం వస్తేనే రకరకాలైనటువంటి అవస్థలు, ఇబ్బందులు ఉంటాయి. అట్లాంటిది 60 కోట్ల పైచీలకు జనం వచ్చి సక్సెస్ఫుల్గా పోయినారు. దురదృష్టకరం కొన్ని యాక్సిడెంట్లు జరిగినాయి, బాధాకరమైనటువంటి విషయాలు జరిగినాయి. అన్ని కోట్ల మంది వచ్చినప్పుడు జరగకూడని సంఘటనలు 2-3 జరిగినాయి, దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. అట్లాంటి సంఘటనలు భూతద్దంలో పెట్టి చూపి హిందూ మనోభావాలు దెబ్బతినే రీతి లోపల పనిచేయడం అనేది దురదృష్టకరం. చాలామంది అట్లే మాట్లాడుతూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు కానీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కానీ అట్లా మాట్లాడడం అనేది దురదృష్టకరం. సో ప్రజల విశ్వాసాలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశ జనాభా 130 కోట్లు 140 కోట్లు అని అనుకుంటే, అంచనా వేస్తే దాదాపు 50% ఆఫ్ ద పీపుల్ వచ్చిర్రన్న కుంభమేళకి. మీరు సగం మంది దేశ జనాభా విశ్వాసాలను మీరు దెబ్బగొట్టేలాగా మాట్లాడుతున్నారంటే మీరు ఎటువైపు ఉన్నారు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు, అసలు మీరు ఏమనుకుని మాట్లాడుతున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒక 10 కోట్లు చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు మైనర్స్ని తీసేస్తే ఇక మీకు దాదాపు ఆల్మోస్ట్ మోర్ దెన్ 60% జనం వచ్చిపోయినట్టు వస్తుంది కుంభమేళకి. వృద్ధులు కూడా ఉంటారు, రాలేని వాళ్ళు ఉంటారు, ఏజ్ 60 దాటిన వాళ్ళు, రకరకాల అవస్థల వాళ్ళు ఉంటారు. సో అంటే నువ్వు ఈ దేశంలో మెజారిటీ ప్రజలు కుంభమేళకి వచ్చి దాదాపు ఒక శతాబ్దానికి ఒకసారి వచ్చేటువంటి ఒక కుంభమేళలో మేము బతుకున్నాం. ఇప్పుడు ఈసారి మాకు అదృష్టం భగవంతుడు ఇచ్చినాడని వచ్చిందాన్ని కూడా మీరు సెంటిమెంట్ని కూడా గౌరవించకుండా మాట్లాడితే ఎట్లుంటుంది? మిమ్మల్ని వచ్చి అక్కడికి పని చేయమంటలేం, మిమ్మల్ని పైసలు ఇవ్వమంటలేం. ఎవరికి వాళ్ళు కిలోమీటర్లు నడిచిపోయి కష్టపడి వాళ్ళు కుంభమేళకు పోతే కూడా మీకు కన్ను గుర్తి, దానికి ఎవరు మాట్లాడతారు? సీరన్న మోడీ విషయం మీరు తీసుకొచ్చారు. అయితే మోడీకి అవమానాలు అంటే ఇక్కడ దేశంలో చూసినట్టుంటే ప్రతి ముఖ్యమంత్రి విమర్శించిన, వరల్డ్ వైజ్ చూసినట్టుంటే ఇంతకుముందు అమెరికాకు వీసా, అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే మోడీ ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ కూడా ఇంత సక్సెస్ అవుతుంది, దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే మీకు 2 సామెతలు చెప్తే మీకు తెలంగాణలో మనం 2-3 విషయాలు చెప్పుకుంటామన్నా. ఏ చెట్టుకైతే పనులు ఎక్కువ ఉంటాయో దారెంబడి పోయి ప్రతి ఒక్కరు రాయితో కొడతాడు పండు కోసం. సో ఎందుకు కొడుతున్నాడు వాడు? ఆ చెట్టు మీకు రాయి ఎందుకు పోతుంది? ఆ చెట్టు నిండా పనులు ఉన్నాయి కాబట్టి తనకు ఫలం కావాలి కాబట్టి రాయితో కొడుతుంటాడు. ఇది కూడా అంతే. మోడీ గారు బాగున్నారు, మోడీ గారిని తిడితే మేము లీడర్లు అవుతాం అనుకొని తిట్టడం తప్ప ఇంకొకటి ఏముంటుందన్న? ఆయన పనిచేస్తున్నాడు, ఆయన పనిచేసే పరిణామ క్రమంలో ఆయనకు ఆ తిట్లు వస్తూ ఉన్నాయి. అంతకుమించి మీకు అక్కడ ఏముంది? మోడీ గారి లోపల తప్ప ఏం కనబడుతుంది? వ్యక్తిగత స్వార్థం ఏం కనబడుతుంది? ఏం లేని చోట మాటలు పడడం తప్పితే ఇంకొకటి ఏముంది అక్కడ? కాబట్టి ఒకటి పనులున్న చెట్టు కాబట్టి ఆయన మీద మాటలు పడుతున్నాయని అనుకోవచ్చు. 2 ఏదైనా ఒక ఆర్నమెంట్ తయారు చేసుకొని మీరు బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్ దగ్గరికి పోయినప్పుడు బంగారమైనా ఇనుమైనా రకరకాలైనటువంటి సుత్త దెబ్బలకు గురైన తర్వాతనే అది మనం కోరుకున్న ఆర్నమెంట్గా మారుతుంది. అట్లే మోడీ గారు ఈ దేశం కోసం తన శరీరాన్ని అట్లా ఒక ఆర్నమెంట్ లాగా మార్చి పనిచేస్తున్నటువంటి పరిణామ క్రమంలో తగులుతున్నటువంటి దెబ్బలుగా చూడాలి తప్ప దాంట్లో కొత్తగా ఏముందని ఏం లేదు. నేను గత 20 సంవత్సరాలకి ఇట్లే ఫేస్ చేస్తూ ఉన్నా. రోజు కొన్ని కిలోల తిట్లు తింటూ ఉంటాయని చెప్తా ఉంటారు నరేంద్ర మోడీ గారు.
మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు, ఇంత గొప్పగా ఎలా నిలబడగలుగుతున్నారని విద్యార్థులు అడిగినప్పుడు ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, రోజు 10-20 కిలోల తిట్లు తింటా ఉన్నాను నేను, అందుకని ఇట్లా ఇంత గొప్పగా ఉండగలుగుతున్నా అని చెప్తున్నారు. సో అట్లే సింపుల్ అంతే. ఇక ఆ చెట్టు కాయలు ఉన్నాయి, ప్రతి ఒక్కడు ఆ చెట్టు కాయ తినాలనుకుంటాడు, తినాలంటే రాయి కొట్టాల్సిందే కదా చెట్టుకు. అట్లా వారిని నేను ఒప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. రఘునందన్జీ, మీరు స్వయం సేవక ఇక్కడ బలరాం కేశవరాజు ఎడ్గేవర్ది ఫోటో, గురూజీది, భారత్ మాత ఫోటో. సో మా కుటుంబానికి సంబంధించి మా ఊర్లో 2వ తరగతి వరకు మాత్రమే స్కూల్ ఉండేదన్న. నేను దుబాక మండల్ బొప్పాపూర్ అనేటువంటి గ్రామంలో పుట్టినాను. ఇప్పుడు అది దుబాక మండలం నుంచి విడిపోయి అక్బర్పేట బొంపల్లి అనే మండలం కిందకి వచ్చింది, నస్మంత గ్రామం. 2nd క్లాస్ వరకే స్కూల్ ఉంటుండే అక్కడ. నేను పెరిగింది ఎక్కువ శాతం మా మేనమామల ఇంట్లో పెరిగిన. మా మేనమామలు అంతా స్వయం సేవకులు. సాగర్జీకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంతా వాళ్ళే ఉండేవారు. ఒకతను అడ్వకేట్ అయి సాగర్జీ ఆఫీస్లోనే పనిచేసేవారు, ఇంకొకతను స్వయం సేవకు 24/7 సాగర్జీతోటే ఉండేవారు. మొన్న వారి పుస్తకావిష్కరణ సందర్భంగా కూడా సాగర్జీ వారి పేరు గుర్తు చేసినారు, తిరుపతిరావు గారని. సో మా మామయ్యల ప్రభావం, నేను 3వ తరగతి నుంచి అక్కడే ఉన్నాను కాబట్టి మా మామయ్యల ప్రభావం ఉండేది. ఆ ఊర్లో రెగ్యులర్గా శాఖ నడిచేది. ఆ ఊర్లో ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒకరు ఖచ్చితంగా శాఖకు వచ్చేది. కాబట్టి బంధనకల్లో కేటీఆర్ గారు పోటీ చేసిన మొదటి 2 టర్ములు కూడా బంధనకల్ బీజేపీకే లీడ్ ఇచ్చింది. సో అంత గొప్ప ఊరు అది. ముస్తాబాద్ మండలం బంధనకల్ అనే విలేజ్ ఇప్పటికి కూడా. ఇప్పుడు బండి సంజయ్ గారి నియోజకవర్గంలో వస్తుంది. సో అప్పుడు చిన్నప్పుడు వాళ్ళ దగ్గరే పెరిగినాను కాబట్టి వాళ్ళతో పాటు 7th క్లాస్ అయిపోయిన తర్వాత అదే ఊర్లో ఉన్నాను కాబట్టి రెగ్యులర్గా శాఖకు వెళ్ళేవాడిని. వారి ఇన్ఫ్లుయెన్స్, అప్పుడు మేము చిన్నప్పుడు శాఖకు పోయినటువంటి అనుభవం అదంతా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే మీరు జనరల్గా పార్టీలు, రాజకీయ పార్టీలు డిఫరెంట్, ఒక స్వయం సేవక అయి ఉండి ఇక్కడ ఎంఐఎంకి సంబంధించిన లీడర్కి సంబంధించిన కేసు ఎట్లా వాదించగలిగారు? అట్లా హిందూ మతం ఏం చెప్తుందో మీకు తెలుసు సీనన్న. హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏందో మీకు తెలుసు. మనకున్నంత పరమత సహనం ఇంకెవరికి ఉండదు. వేరే మతాలను ద్వేషించమని ఎక్కడ కూడా మీకు ఏ పుస్తకం కూడా చెప్పదు. అదే హిందూ మతంలోనే ఒక సందర్భం లోపల మనం వింటాం, అన్యదా శరణం నాస్తి అని ఎవరన్నా వచ్చి నీకు శరణ్ చదివితే నిన్నేం చేయమని చెప్తుంది? అది గజేంద్ర మోక్షం తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా, భగవద్గీత తీసుకున్నా, రామాయణం తీసుకున్నా ఏం చెప్తుంది అన్న? అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అని వచ్చి శరణం వేడుకున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయమని చెప్పింది గజేంద్ర మోక్షం? ఏం చేసిండు విష్ణుమూర్తి? అదే చేసిన నేను. నా వృత్తి ధర్మాన్ని పాటించినాను తప్ప అక్కడ పార్టీ ధర్మం కాదు, అది వృత్తి ధర్మంగానే చూడాలి దయచేసి. కానీ 15 నిమిషాలు లేకపోతే నేను ఇక్కడ నేను ఆయనకు చేయలేదు, ఆయనకు చేయలేదు, నేను అక్బరుద్దీన్కి చేయలేనని ఎంఐఎం పార్టీకి చేయలేదు. హైదరాబాద్ ఎంపీకి బెయిల్ పిటిషన్లో చేశాను నేను, అది కూడా వేరే కేసుకు సంబంధించిన బెయిల్, జిల్లా కలెక్టర్ గారికి ఆయనకు మధ్యలో జరిగినటువంటి ఘర్షణకు సంబంధించిన బెయిల్లో చేశాను తప్ప నేను ఎక్కడ మసీదులకు సంబంధించిన కేసో లేకపోతే మతానికి సంబంధించిన కేసులోనో హిందూ మతానికి వ్యతిరేకంగా ఎవరికి చేయలేదు. ఒక బాధ్యత గల బారిస్టర్గా, ఒక అడ్వకేట్గా, ఒక ఎంపీగా ఆయన కోర్టుకు రాలేదని చెప్పి ఆయన మీద వారంటీ ఇష్యూ అయితే దానికి సంబంధించిన కేసులో చేశాను. ఇప్పటికీ మీ ప్రత్యర్థులు దీన్నే ఉపయోగించుకుంటారు కదా. నేను ఏమంటున్నాను, సాగర్జీ పేరు తీసుకున్నాను నేను మీకు ఈ చర్చలో. సాగర్జీ వకాలత్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కరీంనగర్ జిల్లా వారిది రకరకాలైనటువంటి వ్యక్తులకు బెయిల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో లెఫ్ట్ వింగ్కి వచ్చిన వాళ్ళకు కూడా మేము సిద్దిపేటలో చేసినాం, మరి కరీంనగర్లో చేసినా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ ఊర్లలో ఉండేటువంటి ప్రభావాన్ని బట్టి కొంతవరకు చేయాల్సి వస్తుంది. దాన్ని వృత్తి ధర్మంగానే చూడాలి తప్ప ఇంకొక రకం కాదు. ఇంకోటి, ఈ మధ్యన జిల్లా అధ్యక్షులు కొత్తగా పార్టీ నియమించింది. మెదక్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి 3 పార్టీ అధ్యక్షులు. 3 పార్టీ అధ్యక్షులు కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది ఒక కార్యకర్తల అభిప్రాయం, అంటే మొదటి నుంచి ఉన్న కార్యకర్తల. సో పార్టీ అధ్యక్షుల ఎంపిక విషయం లోపల ఎంపీల పాత్ర ఏముండదన్న. దానికి మీకు తెలుసు, పార్టీకి ఒక సంఘటన మంత్రి ఉంటారు, దానికి ఒక కోర్ కమిటీ ఉంటుంది, పెద్దలంతా కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. సో నిన్నొచ్చిండ్రు మొన్నొచ్చిండ్రు అనే పదానికి సీనన్న నేను ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తాను. మీరు కండువా వేసుకున్న మరుక్షణం భారతీయ జనతా పార్టీ నాయకుడు, కార్యకర్త మీరు. అంతేగాని ఈయనకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంది, 2 years ఎక్స్పీరియన్స్ ఉందని ఎంప్లాయ్మెంట్ కోసం అడిగినట్టు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో చేస్తున్నావు అని అడగొద్దన్న. పార్టీ ఎదగాలని పరిణామ క్రమంలోనే మీరు రకరకాల పార్టీల్లో పనిచేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి మన పార్టీలో జాయిన్ చేసుకుంటున్నాం. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి పోటీ చేస్తావు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తావు, ఎంపీల టికెట్ ఇస్తావు, వాళ్ళకి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తావు, కార్పొరేటర్ పోటీ చేసేందుకు అవకాశం ఇస్తావు, అన్ని ఇచ్చిన వాళ్ళకి జిల్లా అధ్యక్షుడు ఇస్తే మీరు అట్లా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అది దాన్ని ఆ నిర్ణయం రఘునందన్ రావు నిర్ణయం కాదు, ఆ నిర్ణయం ఎంపీల నిర్ణయం కాదు. అది నిర్ణయించేందుకు పార్టీకి ఒక కోర్ కమిటీ ఉంది, ఆ కోర్ కమిటీలో పెద్దలందరూ కూర్చొని తీసుకునే నిర్ణయం. దాన్ని అందరం కూడా ఆమోదించాల్సిందే. నాకు నచ్చలేదు కాబట్టి నేను ఏదైనా మాట్లాడితే అంటే తప్పది. అంటే కార్యకర్తలు కూడా మొదటి నుంచి స్ట్రగుల్ చేసిన కార్యకర్తలకు కూడా కొంత న్యాయం చేయాల్సిన 100% చేసారు. చేయకుండా అన్ని కొత్తలకే ఇచ్చారు అని ఎట్లంటారు మీరు? అట్లా ఎక్కడ ఉండదన్న. రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని మీరు 38 మంది జిల్లా అధ్యక్షులు ఎంపిక జరుగుతున్నప్పుడు కొత్త పాత అనేది మీరు బేరీజ్ వేయాలనుకుంటే అట్లా బేరీజ్ వేయాలి, కానీ ఒక్కొక్క జిల్లాలో ఎట్లా చేయగలుగుతారు మీరు? దాంట్లో రకరకాలైనటువంటి కులాలు, ఇప్పుడు మనం బీసీలు, ఎస్సీలు, ఓసీలు అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ చేయాల్సిన పరిణామ క్రమంలో పార్టీ ఆలోచన చేస్తే తప్ప
దాంట్లో వ్యక్తుల అభిప్రాయాలు ఏముండేవి మీకు తెలుసు, కొంత పార్టీ సిస్టమ్ ఎట్లుంటుందో తెలుసు కాబట్టి. మీరు మెదక్ ఎంపీ, ఈ అసెంబ్లీ స్థానాలు ఏడు అసెంబ్లీ స్థానాలు రేపు గెలవబోయే అవకాశాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని గెలవబోతుంది? 7 4 గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. 7కి 7 గెలుస్తారని మీ అబద్ధాలు చెప్పలేను, బట్ 7 4 గెలవడానికి అయితే 100% ప్రయత్నం. అది ఏ ప్రయత్నం చేస్తున్నారు? నాలుగు అవి ఇప్పుడే డిస్క్లోజ్ చేసి ఎందుకైనా లేని కాంట్రవర్సీ ఎందుకు, అన్ని గెలవడానికి ప్రయత్నం చేస్తా. నా 4.5 సంవత్సరాల టెన్యూర్ పూర్తి అయ్యేసరికి 7కి 7 టార్గెట్ చేస్తా. మినిమం అయితే 4 గెలుస్తాను. టోటల్గా తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇండివిజువల్గానే ఏ పార్టీతోటి పొత్తు లేకుండా కంటెస్ట్ చేసి మీరు ఇండివిజువల్గా గెలివే సత్తా ఉందా? నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో 100% అధికారంలోకి రావడానికి అవకాశం ఉందన్న. మొన్న జరిగిన ఎన్నికలలోనే రావాలి. 1-6 నిర్ణయాల వల్ల ప్రజల ఆలోచన విధానం లోపల కొంత మార్పు వచ్చింది. బట్ నెక్స్ట్ ఎలక్షన్స్ మాత్రం మేము పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము, కార్యకర్తలు కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఎట్ ఎనీ కాస్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దా దిశగానే ఇప్పుడు నిన్న వచ్చినటువంటి టీచర్స్ ఫలితాల లోపల టీచర్స్ కానీ, గ్రాడ్యుయేట్స్ ఫలితాలలో గ్రాడ్యుయేట్స్ ఆలోచన విధానం కానీ భారతీయ జనతా పార్టీ వైపే ఉంది అని చెప్పడానికి. అన్నం ఉడికిందా లేదంటే 2 మెతుకులు చాలన్నట్టు 4 జిల్లాలు, 4 ఉమ్మడి జిల్లాలు, సుమారు 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దీంట్లో మీరు ప్రజలు ఎటువైపు వస్తున్నారు, విఘ్నులు ఎటువైపు ఉన్నారు, టీచర్లు ఎటువైపు ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించండి. దాన్ని బట్టే రాబోయే ఎన్నికల ఫలితాలు ఎట్లుంటాయనేది తెలుస్తాం. కానీ మీ ఎల్పీ లీడర్ మాట్లాడింది 28 దాకా కూడా వెయిట్ చేసే పరిస్థితి లేదు, సీఎం రేవంత్ రెడ్డి మార్పు అవుతుంది, ఆ పరిణామాలతోటి కొంత బీజేపీ అధికారంలోకి వస్తుందా అనేది కూడా చర్చ జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను ఎల్పీ లీడర్ గారు మాట్లాడిన మాటల్ని ఫాలో కాలేదన్న. వారు ఏం మాట్లాడినారు, ఏ సందర్భంలో మాట్లాడినారు, ఎవరైనా ప్రశ్న అడిగితే చెప్పినారా, వారే ఉద్దేశంతో చెప్పినారనేది తెలియదన్న. వారు అదే చిట్ చాట్లో జర్నలిస్ట్ మిత్రులు ఏదో అడిగి ఉంటారు, వారు ఏదో మాట్లాడి ఉంటుంటారు. మేబీ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూలగొట్టి అర్జెంటుగా రేపే అధికారంలోకి రావాలనే కోరికనైతే లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తనకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోలేక కూలిపోతుంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాట్లాడదాం. కేటీఆర్ ఒక కామెంట్ చేశాడు, నరేంద్ర మోడీ ఎంత ఇది చేసినా అంటే తలకిందు తపస్సులు చేసిన తర్వాత రాహుల్ గాంధీ 100 జోడో యాత్రలు చేసిన కేసీఆర్ చేసిన అభివృద్ధి చేయలేరు అనేది ఒక కామెంట్ చేసింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? సో అందుకనే ప్రజలు వాళ్ళకి ఫామ్ హౌస్కి రెస్ట్ తీసుకోమని చెప్పిందన్న. సో వాళ్ళ అభివృద్ధి ఏందనేది అన్న ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే ప్రజాస్వామ్యానికి తలమానికం, కొలమానం కూడా. ఆ కొలమానంలో ప్రజలు మిమ్మల్ని ఎక్కడుంచినారు? ఇంకా ఎందుకు మాట్లాడతారు మీరు? ఈ అహంకారపూరితమైనటువంటి మాటలే మీకు నష్టం చేసినాయి, మీ పార్టీకి నష్టం చేసినాయి. ఓడిపోయిన తర్వాత కూడా మీరు భూమి మీదకి రాకుండా ఇట్లే మాట్లాడితే మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడన్న. బీజేపీ నాయకులు కేవలం మాటల వరకే పరిమితం, కేవలం హిందుత్వ ఎజెండాతోటే గెలుస్తున్నారు తప్పించి అభివృద్ధి వాళ్ళకి ఏమాత్రం పట్టింపు ఉండదు. ఇప్పటి వరకు తెలంగాణకు 0 అంటే వాళ్ళు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇదే ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఎట్లా? కేవలం విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నటువంటి కొంతమంది మిత్రులు ఇదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు మూసీ నదిని డెవలప్ చేయాలని ఒక ఆయన అనుకున్నాడు, సబర్మతిని పోయి చూసిరా? 20 ఏళ్ల కింద సబర్మతిని డెవలప్ చేసిరు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గుజరాత్ లోపల. సబర్మతిని కట్టేటువంటి పరిణామ క్రమంలో అక్కడ ఉన్నటువంటి పేదలకు ఆయన ఏం చేసిరో చూసేసి మీరు అది చేయండి, మేము వద్దరం కదా. మీరు మా పార్టీ పుట్టిందే అంత్యోదయ లక్ష్యంగా పుట్టింది. ఒకవేళ మేము రూపాయి ఇవ్వకపోతే వీళ్ళ మూర్ఖత్వం ఏంది సీనండి అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని అప్పీల్ చేస్తా అన్న. ఈ జిల్లాకి ఇన్ని పైసలు అనేది బడ్జెట్లో రాయరన్న, తెలంగాణ బడ్జెటే తీసుకోండి. కరీంనగర్కి ఇన్ని కోట్లు, నిజామాబాద్కి ఇన్ని కోట్లు, మెదక్కి ఇన్ని కోట్లు, ఆదిలాబాద్కి ఇన్ని కోట్లు అని బడ్జెట్లో పెట్టరన్న. పథకాల వారీగా నిధులు కేటాయింపులు జరుగుతాయి. వీళ్ళు చేసే ఫూలిష్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే గత టీఆర్ఎస్ అట్లే చేసింది, ఇప్పుడున్న వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు. మేము తెలంగాణకి వెళ్ళి దేశానికి 1,00,000 కోట్లు ఇస్తున్నాం, మాకేం వస్తుంది అని అడుగుతారు. సీనన్న నేను ఇదే మాటను ఇంకొక రకంగా చెప్పదలుచుకున్నా. రేపు రంగారెడ్డోల్లో, సంగారెడ్డోల్లో, లేకపోతే మేడ్చల్ జిల్లా వాళ్ళు పైసలన్నీ మా 3 జిల్లాలకు వెళ్ళే వస్తున్నాయి, పైసలు సిరిసిలకు ఎందుకు పోతున్నాయి, గజ్వేల్కి ఎందుకు పోతున్నాయి, కొడంగల్కి ఎందుకు ఇవ్వాలని నిలదీస్తే మరి మీరు మీ తలకాయ ఎడబెట్టుకుంటారు. మీరు 38 జిల్లాకు 10 కోట్లని వంచిరా అన్న? పోయిన టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా అట్లా వంచిరా? జిల్లాకి ఇన్ని పైసలని వంచుతారా? బడ్జెట్ ఎట్లా రాస్తారన్న? అంటే ఆదిలాబాద్కి పైసలు ఇయ్యరా మీరు? మహబూబాబాద్కి ఇయ్యరా? ఇప్పుడు పాతోళ్ళు చేసిన తప్పునే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేస్తుంది. పాతోళ్ళు సిద్దిపేటకి సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, గజ్వేల్కి గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, సిరిసిల్లకు వస్తే సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, వీళ్ళు వచ్చిన కొడంగల్కి వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ ఆర్ షోయింగ్? అరే మీరు ముఖ్యమంత్రి 119 నియోజకవర్గాలకి, నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి నా ఊరికి మెడికల్ కాలేజ్ రావాలి, నా ఊరికి నర్సింగ్ కాలేజ్ రావాలి, నా ఊరికి 7,000 కోట్లు రావాలి, నా ఊరికి 300 ఫీట్ల రోడ్లు రావాలి. ఇదేనా ఇక మీ భాగవతం అంతా? అట్లయితే మరి 119 నియోజకవర్గాలకి ఏడాదికి ఒకసారి ముఖ్యమంత్రిని మార్చాల్సిన పరిస్థితి తీసుకొస్తారు మీరు. ఇంత ఫులిష్గా ఎందుకు బిహేవ్ చేస్తూ ఉన్నారు? బడ్జెట్ అనేది మనిషి శరీరాన్ని ఒక దృష్టితో కంపేర్ చేసి చూస్తే
వెంట్రుకల దగ్గర నుంచి కాలుగోడి దాకా మనిషి శరీరం, ఏ ఒక్క భాగం పనిచేయలేకున్నా మనిషి సరిగా పనిచేయలేడు. అందుకని చెప్పి శరీరానికి మనం తీసుకునే భోజనం కానీ, ఈ శరీరానికి తీసుకునే విటమిన్స్ కానీ శరీరానికి మొత్తానికి ఉపయోగపడాలి. చెయ్యి తింటుంది కాబట్టి తిన్నది మొత్తం చెయ్యికి రావాలంటే మరి ఎడమ చేయి పోవాలి. కుడి చేయి ఒకటే బాగుండి ఎడమ చేయి బాగాలేకపోతే మనిషి అందంగా ఉంటాడా, శరీరం ఉంటుందా? ఇది కామన్ సెన్స్ అన్న. ఇది తెలియదు వాళ్ళకంటే తెలుసు, కానీ తిట్టాలి కాబట్టి తిట్టాలి, ఏదో ఒకటి పెట్టి చేసిరా ఏమన్నా నిధులు తీసుకొచ్చారా తెలంగాణ? 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజు దేశంలో అందరికంటే తక్కువ నేషనల్ హైవేస్ కలిగి ఉండి కేవలం 2% నేషనల్ హైవేస్ తోటి దేశంలో అన్నిటికంటే తక్కువ నేషనల్ హైవేస్ ఉన్న తెలంగాణ ఇలా 4.5% తోటి దేశంలో అందరికంటే ఎక్కువ నేషనల్ హైవేస్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంగా ఎట్లా మారగలిగిందన్న? వాళ్ళు ఊకే మాట్లాడతారు, ఎయిమ్స్ మేము ఇవ్వలేదా అన్న, హార్టికల్చర్ యూనివర్సిటీ మేము ఇవ్వలేదా, ట్రైబల్ యూనివర్సిటీ మేము ఇవ్వలేదా, మాట్లాడితే బయ్యారం ఇవ్వలేదు అంటారు. బయ్యారం కాంగ్రెస్ ఇలా మాట్లాడుతారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారిని అడుగుతున్నా నేను, మీరు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 చదువుండ్రి, ఏం రాసిండ్రు? కాంగ్రెస్ వాళ్ళే రాసిరు కదా, నాటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే రాసిండ్రు కదా. ఫీజిబిలిటీ ఉంటే పెడతామన్నారు, అంటే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటే పెడతామన్నారు. పెట్టేదానికి అవకాశం ఉంటే కాంగ్రెసే రాస్తుండే కదా, మేము బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడుతున్నాము అని రాయాలి కదా, రాసిరా? ఆఫ్టర్ డ్యూ ఎంక్వైరీ ఫీజిబిలిటీ ఉంటే పెడతామన్నారు, ఎంక్వైరీ చేసినాం, ఫీజిబిలిటీ లేదని రిపోర్ట్ వచ్చింది. మా రిపోర్ట్ కాదు, పార్టీల రిపోర్ట్ కాదు, టెక్నికల్ రిపోర్ట్ వచ్చింది. ఇవాళ 12 ఏళ్ళ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మేల్కొని బయ్యారంలో స్టీల్ ప్లాంట్ రాదు, అక్కడ ఫీజిబిలిటీ లేదు కాబట్టి రాదు. పోయిన ఆయన చెప్పిండు మేమే పెట్టుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు ఎందుకు 10 ఏళ్ళ అధికారంలో ఉండి? సో ఈ రాష్ట్రానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా పనులు చేసింది. చెప్పమంటే మొన్న చెర్లపల్లిలో ఒక రైల్వే స్టేషన్ ఓపెన్ చేసినామన్న, దగ్గర 500 కోట్లు పెట్టి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో సమానంగా ఒక రైల్వే స్టేషన్ ఓపెన్ చేసినాం సీనన్న. అడిగి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక మంత్రి గారు వచ్చిర్రు. మంత్రి గారు ఏమడుగుతున్నారు కేంద్ర మంత్రిని, ఆ రైల్వే స్టేషన్కి వేసే రోడ్డు ఉంటుంది కదా, స్టేట్ గవర్నమెంట్ రోడ్డు, దానికి కూడా జరండి పైసలు ఇచ్చిపోరు సార్ అని అడుగుతున్నాడు. కేంద్ర మంత్రి గారు క్లియర్గా చెప్పిండ్రు, మేము రైల్వే స్టేషన్ కట్టినాం, రైల్వే స్టేషన్కి వచ్చే రోడ్ వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. గడ 4 కోట్లు పెట్టి రోడ్ వేసిన చేత కదా వాళ్ళకి, మేము 500 కోట్లు పెట్టి మేము టెర్మినల్ కట్టగలిగినాము చెర్లపల్లికి, 750 కోట్లు పెట్టి సికింద్రాబాద్ కడతా ఉన్నాం. అసలు ఇందిరాగాంధీ 1980లో కలగన్నది మెదక్ రైలు ఇస్తా అని చెప్పి, ఆమె ఇడికెళ్ళి గెలిచి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 1980లో ఆమె కలగనిపోతే 2022లో నరేంద్ర మోడీ గారు ఇచ్చారు రైలు మెదక్కి. గజ్వేల్కి రైలు ఇచ్చినాం, సిద్దిపేటకు రైలు ఇచ్చినాం. రైలు ఓపెన్ చేయమంటే మోడీ గారు ఉన్న టీవీని అంతాడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే. ఇది వీళ్ళ దుష్ట సంస్కారం. చేగుంట అని మా దగ్గర ఒకటి, నేను దుబ్బాక అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఒక ఊరు ఉంటుంది, చేగుంట పోలీస్ స్టేషన్ పక్కన ఒక గేట్ ఉంటుంది, రైల్వే గేటు. గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. 2016లో భారత ప్రభుత్వం అక్కడ బ్రిడ్జి మంజూరు చేసింది. రైల్వే వాళ్ళు మేము 50% పెడతాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని 50% పెట్టమంటే చంద్రశేఖరరావు గారు 2016 నుంచి 2023 దాకా ఆయన పైసలు ఇవ్వలేదు. 24లో వచ్చిన కొత్త ప్రభుత్వానికి నేను ఎంపీ అయినాక పోయి మళ్ళీ ఒక దరఖాస్తు పెడితే వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి ఆర్థిక మంత్రి గారు ఒక ఉత్తరం రాశారు, మా దగ్గర పైసలు లేవు, మేము రైల్వే బ్రిడ్జి కట్టాం, మీరే 100% కేంద్ర ప్రభుత్వం నిధులతోటి కట్టుకోండి అని చెప్పిండ్రు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని బతిరాడి కేంద్ర గౌరవ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారితో మాట్లాడి ఇప్పుడు ఆ బ్రిడ్జికి నేనే 100% కేంద్రం నుంచి నిధులు తెస్తా ఉన్నా. ఇవన్నీ కావన్నా? మాసాయిపేట కాడ 23 మంది పిల్లలు చచ్చిపోయినారు రైల్వే లెవెల్ క్రాసింగ్ లేక. ఇప్పుడు పోయి చూడుర్రి అండర్ పాస్ బ్రిడ్జిలు, రైల్వే బ్రిడ్జిలు ఎట్లా కట్టినాం ఒకసారి చూడుర్రి. మేము మనుషులకు విలువిచ్చి పనిచేస్తున్నామన్నా, వాళ్ళకి మానవత్వం లేదు, మూర్ఖత్వం ఉంది తప్ప ఇంకొకటి లేదు వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రచారం చేసుకోవడంలో వెనుకబడి ఉన్నదనేది ఒకటి ఆరోపణ. ఇప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్, మామనూరు ఎయిర్పోర్ట్ ఏదైతే వచ్చిందో, ఆర్డర్ కాప్ వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన తర్వాత బీజేపీ వాళ్ళు మేల్కొన్నారు అనేది ఒకటి. మాకు పనిచేసిన అలవాటు తప్ప ప్రచారం అలవాటు లేదు, మీడియా మాకు లేదు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, అడ్మిటెడ్ ఫ్యాక్ట్. మేము ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు కోట్లు పెట్టి వారానికి నెలకి ఒకసారి ఇవ్వలేకపోతా ఉన్నాం. దానివల్ల మీడియాకు ఉండే అప్లికేషన్స్ మీడియాకు ఉంటాయి. మీరు ఈ రాష్ట్రంలో ఒక టీవీ పేరు చెప్పుండ్రి, అది ఏ పార్టీకి అనుబంధంగా ఉందో ప్రజలు చెప్తారు, నేను చెప్తలేనన్నా, కోపంతో చెప్తలేను. ఏదైనా ఒక పేపర్ పేరు చెప్పుండ్రి, అది ఎవరికి అనుబంధంగా ఉన్నారో చెప్తారు. మాకు అనుబంధంగా ఏం లేవు కాబట్టి మా గురించి రాస్తలేరు. వాళ్ళు రాసినా రాయకుండా మేము జనం మనసుల్లో ఉన్నాం, మౌత్ టు మౌత్ క్యాంపెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి గెలుస్తున్నాం. ఎయిర్పోర్ట్ ఎవరు కడతారన్నా? కేంద్ర ప్రభుత్వం కడుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంటుంది, వాళ్ళు కడతారన్నా. నేను కడుతున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు అప్పటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గౌరవనీయులు జ్యోతిరాదిత్య సింధియా గారు వచ్చి మామనూరుకు వచ్చి ఫిజికల్గా వెరిఫై చేసిపోయిండు. అప్పటి నుంచి నడుస్తున్న ప్రాజెక్టు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, 9 నెలల తర్వాత పిల్లలు పుడతారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పుడు మొదలైన ప్రాసెస్ని ఇప్పుడు మేము పూర్తి చేసుకుంటూ వస్తే నేను తెచ్చినా నేను పోయి 4 సార్లు దరఖాస్తు ఇచ్చి వచ్చిందని ఆయన మాట్లాడితే దానికి ఎవడేం చేస్తాడన్న? కత్తి నీది కాదు, నెత్తి నీది కాదన్న, 2 నీ కావు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టబోతున్నారు అనేది ఒకటి
అన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరు ఉండాలనేది కేంద్ర పార్టీ తీసుకునే నిర్ణయం. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకి సామాజిక సంతులితని, ఇతరత్ర కేపబిలిటీని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి అనేక అంశాలని దృష్టిలో ఉంచుకొని పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగే కార్యకర్తగా అంగీకరిస్తాం, శిరసావహిస్తాం. దెర్ ఈజ్ నో సెకండ్ ఒపీనియన్. మీరు కూడా ఉంటున్నారా రంగంలో? అడగడంలో తప్పుందని నేను అనుకోవట్లేదు. చాలామంది అడిగినారు, అందులో నేను కూడా ఒకరిని అడిగి ఉన్నాను. పార్టీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. ఇప్పుడు నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గ అభివృద్ధికి అంటే మీరు ఎన్నికల్లో చాలా గ్రామాలు తిరిగారు, సమస్యలు కూడా బాగా మెదక్ జిల్లాలో సమస్యలు బాగా వినిపించుకున్నట్టు చూసినాం. ఇప్పుడు అది ఎంతవరకు సమస్యలు అంటే స్టేట్ మీరు ఇంతకుముందు బట్టి గారు చెప్పినట్టు ఫండ్స్ లేవు అనేది, మరి కేంద్రం నుంచి సపరేట్ నిధులు తీసుకొచ్చడంలో అభివృద్ధి విషయంలో ఫెడరల్ స్ఫూర్తి అని మనోళ్ళు రోజు టీవీలలో కూర్చొని మాట్లాడుతుంటారు సీనన్న. ద మీనింగ్ ఏంటంటే అన్న, కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తే ఎమ్మెల్యేలకు సెపరేట్, ఎంపీలకు సెపరేట్ ఇచ్చే విధానం ఉండదన్న. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇస్తుంది, రాష్ట్రం తిరిగి మళ్ళీ ఆయా నియోజకవర్గాల అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టాలి. ఉదాహరణకి నవోదయ పాఠశాలలు ఉన్నాయన్న, మేము తీసుకొచ్చినాం. జాగి ఇవ్వమంటే వీళ్ళు జాగి ఇవ్వలేదనుకో, మేము ఏం చేయగలుగుతామన్న? స్కూల్ కట్టాలంటే గాల్లే కట్టలేం కదన్న. స్కూల్కి 8 నవోదయ పాఠశాలలు తెచ్చినాం. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ నవోదయ ఈజ్ అప్రాక్సిమేట్లీ 500 crores. విత్ ఇన్ 5 years దే హ్యావ్ టు స్పెండ్ ఇట్. 8 తెస్తే 8 into 500 లెక్కేస్తే 4,000 కోట్లు నవోదయ పాఠశాలకే అవుతాయన్న. ఈ దేశంలో కావాల్సింది విద్య, వైద్యం కావాలనేది మా కోరిక. పేదోడికి అందాల్సిన రెండే కాబట్టి వాటి కోసమే పని చేసుకుంటూ పోతా ఉన్నాం. దాన్ని కూడా తప్పు పట్టుకుంటే ఎట్లా చేస్తామన్నా? తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతాం. కేంద్రం నుంచి నిధులు తెస్తున్నాం. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కాడ నుంచి మొదలుకుంటే ప్రతి విషయం లోపల కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు అనండి, 2 BHK అనండి, వాళ్ళు ఏం చెప్పినా పేరు ఏదైనా పైసలు మాత్రం కేంద్రానికి కంపల్సరీ ఉంటాయి. ధన్యవాదాలు రఘునందన్ జీ. మరొక వ్యక్తితో మళ్ళీ కలుద్దాం.